ఎందరో భార్యామణులు, ప్రార్థనా పరులు కూడా చేసే పని ఏంటో తెలుసా? ఆత్మహత్యలు చేసుకున్నారు. కారణం ఏంటి? నా భర్త నన్ను మోసం చేశాడు సార్, నా భర్త నన్ను వేధిస్తున్నాడు, నా భర్త నన్ను టార్చర్ చేస్తున్నాడు, నా భర్త నన్ను అనుమానిస్తున్నాడు, నా భర్త నన్ను వరకట్న వేధింపులు చేస్తున్నాడు, నా భర్త చూపిస్తున్న టార్చర్ని తట్టుకోలేకపోతున్నానని చెప్పి ఎంతోమంది భార్యలు చచ్చిపోతున్నారు తెలుసా ఆత్మహత్యలు చేసుకుని. నా ఎక్స్పీరియన్స్లో నేను చాలామంది ఆడవాళ్ళని చూశాను, చాలామంది భార్యలను చూశాను. చిన్న చిన్న పసిబిడ్డల్ని పెట్టుకొని ఆ పసిబిడ్డల జీవితం ఏమైద్దా అని కూడా ఆలోచించకుండా భర్త మీద కోపంతో పసిబిడ్డల మీద వాళ్ళు చూపించేటువంటి ఆ పగ ప్రేమ అంటారు. పాలు తాగే పసిబిడ్డలను కూడా మంచాన పడుకోబెట్టి వెళ్ళి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు భార్య స్థానంలో ఉన్నటువంటి చాలామంది. కారణం భర్త మోసం చేశాడు. వాడు మోసమే చేస్తాడు. వాడి కోసం చచ్చిపోతావా? దేవుడు నువ్వు పుట్టంగానే నీకు ఒక భర్తనప్ప చెప్పాడు చేతిలో. నువ్వు పుట్టంగానే నీ చేతులు వాడు చేయబెట్టాడు. దేవుడు ఏమైనా ఎప్పుడొచ్చాడు భర్త? భర్త అనే పాత్ర నీ జీవితంలో ఎప్పుడు ప్రవేశించింది? సగం జీవితం అయిపోయాక. సగం జీవితం అయిపోయాక నీ జీవితంలో దేవుడు భర్త అనేవాడిని ప్రవేశపెడితే ఆ భర్త ఏం చేశాడు? మోసం చేశాడు, టార్చర్ చేశాడు, వేధిస్తున్నాడు, నీ కన్నీళ్ళకి కారణమయ్యాడు. అలాంటి వాడి కోసం చచ్చిపోతావా? నువ్వు చచ్చిపోతే మంచోడి కోసమన్నా చచ్చిపోతే బాగుంటుంది, కానీ అట్లాంటి పనికి మాలినోడి కోసం చచ్చిపోతే శుభ్రంగా ఇంకో పెళ్లి చేసుకుంటాడు ఒక సంవత్సరం రోజుల తర్వాత. అంతే జరిగేది, ఇంకేముండదు. నీ బిడ్డలు అనాథలు అయిపోతారు, నీ బిడ్డలు రోడ్డు మీద పడిపోతారు, నీ బిడ్డలు నాశనం అయిపోతారు. నిన్ను కట్టుకున్నవాడు నిన్నే పట్టించుకోవద్దు, నీ బిడ్డలు పట్టించుకుంటాడా? ఇంకో పెళ్లి చేసుకుని ఇంకో బిడ్డల్ని కనేసి శుభ్రంగా వాడు సంసారం చేస్తాడు. నష్టపోయింది ఎవరు? నీ బిడ్డలు. నష్టపోయింది ఎవరు? మీరే. మగాళ్ళకి ఆడవాళ్ళ విలువ తెలియక ఇలాంటి అఘాయిత్యపు మరణాలు సంభవిస్తున్నాయి ఆడవాళ్ళ జీవితం. ఈ ప్రపంచంలో అన్నిటికంటే ఫ్రీ అంటే తెలుసా? ఫినాయిల్ అని మీరు అనుకుంటారేమో, కాదు. అన్నిటికంటే ఫ్రీగా దొరికేది స్త్రీ. ప్రపంచంలో ఫ్రీగా దొరికేది ఆడది, స్త్రీ, మహిళ, మగువ. స్త్రీ ఫ్రీ. స్త్రీ ఈజ్ కంప్లీట్లీ ఫ్రీ. అందుకే ఈ మగ ఎదవలకి ఆడవాళ్ళ విలువ తెలియట్లేదు. అందరు కాదు, కొందరు విలువ తెలియదు. వీళ్ళకి పెళ్లి చూపులకు వస్తారు శుభ్రంగా అమ్మాయిని చూసుకోవడానికి. సూటు బూట్ వేసుకొని 10 మంది వెనక పెట్టుకొని బ్యాచ్ చేసుకొని వస్తారు. శుభ్రంగా వాళ్ళు పెట్టిన టీ కాఫీలు తాగి, జ్యూసులు తాగి, స్వీట్లు మిచ్చారంతా తినేసి మీ అమ్మాయి బాగా నచ్చింది సార్, రంగు, ఎత్తు, చదువు అన్నీ బాగా నచ్చాయి, పాటలు బాగా పాడుతుంది, స్వరం బాగుంది, భక్తి కూడా నేర్పించారు, రక్షణ అనుభవం కూడా ఉంది, మాకు కావాల్సిన అర్హతలన్నీ ఉన్నాయి. మరి ఇంకా ప్రాముఖ్యమైన విషయానికి వద్దామా సార్? ఏంటి ఇక్కడ ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు నేను ఒక షాప్కి వెళ్తాను, ఒక షర్ట్ కొనటానికి. షాప్కి వెళ్ళాను, అది వేరే వాడి షాప్, అది వాడి షర్టు. అక్కడికి వెళ్ళాక నాకు షర్ట్ నచ్చింది. నేను అన్నాను, సార్ ఈ షర్ట్ నాకు నచ్చింది, షర్ట్ ఇచ్చేసి ఎంత డబ్బులు ఇస్తావు చెప్పు అంటే ఎలాగుంటుంది? షర్ట్ నాకు నచ్చింది, షర్ట్ ఇచ్చేసి ఎంత డబ్బులు ఇస్తావు అంటే ఎలాగుంటుంది? మీరు బట్టల షాప్కి వెళ్ళారు, మీకు బాగా అలవాటు కదా బట్టలు కొట్టుకెళ్ళటం. పట్టు చీర నచ్చింది, షాప్ ఓనర్ దగ్గరికి వెళ్ళి చీర బాగుంది సార్, నచ్చింది, చీర ఇచ్చేసి ఎంత డబ్బులు ఇస్తావు అంటారా? దాన్ని ఏమంటారు తెలుసా? అన్యాయం, దౌర్జన్యం అంటారు. వాడి వస్తువును నువ్వు తీసుకెళ్ళాలనుకున్నప్పుడు నీ ఇంటికి డబ్బులు ఇవ్వాల్సింది ఎవరు? వస్తువుని ఇంటికి తీసుకెళ్ళేవాడు డబ్బు ఓనర్కి ఇవ్వాలి. ఇది న్యాయం. డబ్బు వీడే అడిగి వస్తువు వీడే అడిగితే అది అన్యాయం. అన్యాయమా కాదా? అన్యాయమే. అయితే ఇక్కడ జరిగేటువంటి ఒక సంఘటన చెప్తా. ఈడంటాడు, మీ అమ్మాయి బాగుంది సార్, అంతా నచ్చింది సార్, ఎంత ఇస్తారు? దేనికి రా ఎంత? అదే సార్ మీ అమ్మాయిని పెళ్లి చేసుకుని మా ఇంటికి తీసుకెళ్ళాలి కదా, ఎంత ఇస్తారు? సిగ్గు లేనేదవా? పెళ్లి చేసుకునేది నువ్వు, తీసుకెళ్ళేది నువ్వు, జీవితకాలం సేవలు చేయించుకునేది నువ్వు, డబ్బు ఇవ్వాల్సింది ఎవడో? టీవీల్లో ప్రకటనలు వస్తూ ఉంటాయి, అనౌన్స్మెంట్స్, యాడ్స్ రూపంలో. ఏమని తెలుసా? కట్నం అడిగేవాడు గాడిద అంటే మేము అడ్డగాడిదలమే సార్, మేము కట్నమే అడుగుతాం సార్, మాకు ఆడపిల్ల కాదు సార్, మాకు ఆడపిల్ల తెచ్చే పైసా కావాలి సార్, పైసా కావాలి సార్, మాకు డబ్బిస్తేనే చేసుకుంటాం పెళ్ళి. డబ్బు దగ్గర గిట్టుబాటు అవ్వకపోతే, పైసా నచ్చకపోతే మాకు పిల్ల నచ్చదు సార్,
డబ్బే కావాలి. ఇలాంటి ఎదవలకి మీ బిడ్డల్ని ఇవ్వద్దమ్మా. ఇలాంటి పనికి మాలిన వాళ్ళకి మీ బిడ్డల్ని ఇచ్చి పెళ్ళిళ్ళు చేయకండి. ఎందుకు తెలుసా? వాడు తీసుకెళ్ళిన డబ్బులు అయిపోద్ది ఒక 2 నెలల 3 నెలలకి. తర్వాత నీ కూతురు కన్నీళ్లు పెడుతూ బ్రతకాల్సి వస్తుంది చివరి వరకు. ఏం చేస్తారు? అన్నీ సెట్ అయిపోతాయి. మళ్ళా వీడు ఏంటి భక్తిపరుడు, క్రైస్తవుడు. ఎక్కడ అయిపోతున్నాయి పెళ్ళిళ్ళు తెలుసా? 100కి 90 పెళ్ళిళ్ళు ఎక్కడ అయిపోతున్నాయి? కట్నం దగ్గర అయిపోతున్నాయి, డబ్బు దగ్గర అయిపోతున్నాయి. అరే, కనింది వాళ్ళు, చదివించింది వాళ్ళు, పెంచింది వాళ్ళు, పోషించింది వాళ్ళు, ప్రయోజకురాలు చేసింది వాళ్ళు, రక్షణ అనుభవాన్ని నేర్పించింది వాళ్ళు, భక్తి శ్రద్ధలు నేర్పించింది వాళ్ళు, వారి ప్రయోజకురాలుగా బిడ్డలు తీర్చిదిద్దింది వాళ్ళైతే ఆ పిల్లని నువ్వు ఇంటికి తీసుకెళ్ళిపోతూ జీవితకాలం నీ ఇంట్లో పెట్టుకోవడానికి తీసుకెళ్తూ నువ్వెంత ఇస్తావు అనడం తప్పు కదా? తప్పు అని తెలిసిన అక్కడి ఈ విషయంలో మాత్రం ఇదే జరిగిద్ది, ఇదే ఫాలో అవుతారు. కారణం, ఆడపిల్లకి విలువ లేదు. ఏదైనా సరే కష్టపడి కొంటే తెలుస్తుంది విలువ. కష్టపడి కొంటే విలువ తెలుస్తుంది. ఈరోజు ఆడవాళ్ళ కన్నీళ్లకు కారణం ఏంటో తెలుసా? మగాళ్ళు ఆడపిల్లని కొనట్లేదు కాబట్టి, డబ్బు పెట్టకుండా ఉచితంగా తీసుకెళ్తున్నారు కాబట్టి ఆడపిల్లని కన్నీళ్లు పెట్టేస్తున్నారు. కట్టుకున్న వాడే కసాయివాడిగా మారి ఆడపిల్లకు కన్నీళ్లు పెట్టేస్తూ ఉంటే ఆడబిడ్డ ఎవరికి చెప్పుకుంటుంది? పుట్టింట్లో ఉన్న అమ్మ నాన్నకు చెప్పుకుంటుందా? అత్తింట్లో ఉన్న అత్తమామలకు చెప్పుకుంటుందా? ఆడపడుచులు చెప్పుకుంటుందా? తోబుట్టులు చెప్పుకుంటుందా? కట్టుకున్న వాడే అఘాయిత్యాలు చేస్తూ ఆడపిల్లను ఏవో కారణాలతో ఏడిపిస్తూ ఉంటే వీళ్ళకి ఆడపిల్ల త్యాగం తెలీదు, ఆడపిల్ల విలువ తెలీదు. ఆడపిల్లని జీవితంలోకి భార్య స్థానంలోకి రావాలి అంటే, నీతో సంసారం చేయటానికి రావాలి అంటే, నీ జీవితకాలం నీకు వెన్నంటి తోడుగా ఉండాలి అంటే, ఒక ఆడది, ఒక స్త్రీ ఎన్ని త్యాగం చేసుకుంటే భార్య స్థానంలోకి వస్తుంది తెలుసా? తల్లిదండ్రులను వదిలేయాలి, చిన్ననాటి జ్ఞాపకాలను వదిలేయాలి, తోబుట్టువుల్ని వదిలేయాలి, అమ్మా నాన్న ప్రేమల్ని విడిచిపెట్టి ముక్కు ముఖం తెలియని పరాయవాడైన నీ దగ్గరికి వచ్చి తలదించుకొని కాపురం చేయటానికి వస్తే ఆ బిడ్డని, ఆ భార్యని ప్రేమగా చూసుకోవటం చేతకాక కన్నెళ్ళు పెట్టిస్తే నీలాంటి ఏమంటారు తెలుసా? పనికి మాలిన వాడు, దుర్మార్గుడు అంటారు. భార్య విలువ తెలియక, ఆడపిల్ల త్యాగం, భార్య త్యాగం అర్థం కాని మగాళ్ళందరూ ఆడపిల్లలు నేర్పిస్తున్నారు, భార్యలు నేర్పిస్తుంటే ఆ భార్యలు ఏం చేయాలో అర్థం కాక ఏ ఊరో ఏ పురుగుల మందు వెతుక్కుని చచ్చిపోతున్నారు. కారణం భర్తలైన మీరు కాదా? హస్బెండ్స్ ఆర్ రీజన్స్ ఫర్ దట్ డెత్. ఆడవాళ్ళు అలాంటి వాడి కోసం చచ్చిపోవచ్చా? బాధ పెట్టేవాడు నీకు నచ్చకపోతే వదిలేసే, లేదా ప్రార్థన చేయి. ఓపికతో సహనంతో వాడిని మార్చుకునే వరకు ప్రార్థన చేయి. చచ్చిపోవడం మాత్రం చేయకు. నీ దేవునికి అసాధ్యమైంది ఏది కూడా లేనే లేదు. నీ బిడ్డల కోసం బ్రతకడం నేర్చుకో, దేవుడి కోసం బ్రతకడం నేర్చుకో. నీ భర్త ఎప్పుడు వచ్చాడు? మధ్య జీవితంలో, సగం జీవితంలో వచ్చినాడు. మంచోడైతే చివరి దాకా ఉంటాడు, పనికి మాలినోడైతే సగంలో వెళ్ళిపోతాడంతే. మధ్యలో వచ్చి మధ్యలో పోయే వాడి కోసం చచ్చిపోవడం తప్పు కదా? రాంగ్. బిడ్డల కోసం బ్రతుకు చేతనైతే, బిడ్డలు కూడా లేకపోతే దేవుని కోసం బ్రతుకు. నిజమైన భర్త ఎప్పుడు మోసం చేయదు. నీ నిజమైన భర్త ఎవరో తెలుసా? అతి త్వరలో నీ కొరకు రాబోతున్నటువంటి క్రీస్తు యేసు ప్రభువుల వారు నిజమైన భర్త. ఆయన ఎన్నడూ చేయి విడువడు, ఎడబాయని శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. ఆయన నిన్ను పట్టుకొని తీసుకెళ్లే వరకు ఎదురు చూడాని కోసం ఆ భర్త కొరకు బ్రతుకు, ఆ యేసే కొరకు బ్రతుకు. ఈ పనికి మాలినోడి కోసం చచ్చిపోతే, ఈ లోకంలో వాడి బాధలు పట్టలేక చచ్చిపోతే నరకంలో పడగలుగుతావా బాధ? నువ్వు ఈ బాధలు భరించలేక మరణం తెచ్చుకున్నావు, బ్రతుకును ఆపేసుకున్నావు. మరి నరకంలో వీడు పెట్టే టార్చర్ కంటే భయంకరమైన టార్చర్ ఉంటుంది. అది భరించగలవా? అక్కడ ఊరేసుకొని గలవా? అక్కడ చచ్చిపోగలవా? అక్కడ మరణం ఉండదు, వేదన ఉంటుంది, కన్నీళ్ళు ఉంటాయి, అంధకారం ఉంటుంది, పళ్ళు కొరుకుతూ ఉంటారు, గుండెలు బాదుకుంటూ ఉంటారు. అది భరించగలవా? బ్రతుకు. భర్త మోసగాడైనా, చెడ్డవాడైనా, తాగుబోతాడైనా, తిరుగుబోతాడైనా, పనికి మాలైనా, జోదగాడైనా భరించి సహించడమే ఆడవాళ్ళ యొక్క డ్యూటీ, రెస్పాన్సిబిలిటీ. చేతనైతే ప్రార్థనతో మార్చుకో, లేదా మూర్ఖుడితో కలకాలం బ్రతుకంతే. ఇంతే నా జీవితం, ఏదేమైనా కొద్ది రోజుల తర్వాత నా దేవుని దగ్గర నిలబోతున్నాను నిరీక్షణతో బ్రతుకుంది. ఇలా రకరకాలుగా ఆత్మహత్యల కారణం ఏంటి తెలుసా? నేను ఓడిపోయాను నా జీవితంలో.